కోడిపుంజుల విషయంలో కొన్నిసార్లు మనకి తెలిసే కొన్ని తప్పులు చేస్తూ ఉంటాం అనమాట. మా పుంజు విషయంలో కోడిపుంజు పచ్చగా తెల్లగా కూర్చుంటుందని దానికి మెడిసిన్ ఇచ్చేయాలి, ఏదో చేసేయాలి అనుకున్నాము. కానీ మేత అరుగుతుందో లేదా అని చూసుకుంటూనే ఉన్నాము. కానీ ఆ రోజు నైట్ పెట్టిన మేత పెట్టకుండా ఉండాల్సింది, మేత పెట్టేశాము, తినేసింది. అయితే మార్నింగ్కి ఎలా పెట్టిన మేత అలాగే ఉందన్నమాట. గింజలు కూడా ఏం అరగకుండా అలాగే ఉండిపోయినాయి. మార్నింగ్ మేమేం చేసామంటే సొంటి మిరియాలు తాటి బెల్లంతో చేసిన లడ్డు అయితే ఇచ్చాము. అది ఇచ్చిన ఒక గంటకి అల్లము, మామూలు బెల్లం ఇవన్నీ కచ్చాపచ్చాగా దంచేసేసుకొని దానిలో వాటర్ కలిపేసి ఒక లిక్విడ్లా చేసేసుకొని ఇదైతే కోడిపుంజుకైతే ఇచ్చేసాను. ఇది సమస్య వచ్చినప్పుడే ఇచ్చుకోవడం కాదు, ఈ శీతాకాలంలో కోడిపుంజులకి నాలుగు మీద బంక్ వస్తూ ఉంటుందన్నమాట. ఒక్కొక్కసారి గరగరలాడుతూ ఉంటాయి. మనకే విధంగా ఉంటాయో కోడిపుంజులు కూడా అదే విధంగా ఉంటాయి. గోరువెచ్చని నీళ్ళల్లో ఇలా అల్లం మరిగించుకొని బెల్లం కలిపేసి కోడిపుంజులకు కానీ కోడిపెట్టలకు కానీ చిన్నపిల్లలకు కానీ పెట్టుకుంటే ఎలాంటి సమస్య అనేది ఉండదు అనుకోవట్లేదు. గొంతు సమస్యలు అనేవి తగ్గుతాయి అన్నమాట. నాలుగు మీద ఉన్న బంక్ అనేది తగ్గుతుంది. ఇది నేను ఫేస్ చేసిన పర్సనల్ ప్రాబ్లం అన్నమాట. అయితే ఈ కోడిపుంజులకి ఇలా పెట్టేశాను అనమాట. కోడిపుంజుకి ఇదైతే తాగేసింది. ఇది తాగిన ఒక అరగంటకి మేత అనేది జిగటగా తయారయ్యి కొంచెం మేత పొట్ట అనేది లూజ్ అయిందనమాట. అయితే నాకున్న భయం ఏంటంటే వీడియోస్లోనే చూశాను, బంకగా ఉన్నా కొంచెం జిగటగా ఉన్నా కక్కిచ్చేయాలి అని. నాకు అదొక భయం పట్టుకొని కోడిపుంజు అనేది మనకు దక్కుతుందా లేదా అని హాస్పిటల్ తీసుకెళ్ళి కక్కిచ్చేసాను. అక్కడ వాళ్ళు ఏం చేశారంటే ఇన్ఫెక్షన్ తగ్గడానికి టాక్స్మా ఇంజెక్షన్ టాబ్లెటు, తర్వాత డైజెస్టివ్ సిరప్ అయితే ఇచ్చి పంపించారు. మాకు కక్కిచ్చేసాము హాస్పిటల్కి తీసుకెళ్ళి. తర్వాత వచ్చిన దగ్గర నుంచి దాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. నేనైతే మజ్జిగన్నం త్వరగా అరుగుతుంది కాబట్టి మజ్జిగన్నం పెట్టేశాను. ఇడ్లీ పెట్టొచ్చు అన్నారు, బ్రెడ్ పెట్టొచ్చు అన్నారు. ఇంకా ఈజీగా అరుగుదల అయ్యే పెట్టండి అని చెప్పారు. అయితే నేను అవే ఫుడ్ ఇచ్చాను. ఇంకో విషయం ఏంటంటే గింజ మేత అనేది ఒక 5 days వరకు అస్సలు పెట్టకూడదు. అసలు అరుగుదల సమస్య అనేది ఉన్నప్పుడు గింజ మేత పెట్టుకున్నాము అనుకోండి, ఆ మేత పట్ల మేత అనేది అలాగే ఉంటుంది. కోడిపుంజుల్ని నిజంగా మన పిల్లల్ని చూసుకున్నట్టు ఎంత జాగ్రత్తగా చూసుకుంటామో వాటిని కూడా అంతే జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే ఈ కోడిపుంజులకి నేను ఎర్లీ మార్నింగ్ అరుగుదలకి లడ్డూలు ఇస్తాను కదా, దాన్ని వాటర్లో కలిపేసేసి ఇలా నీళ్ళ ద్వారా వాటికి ఆరుగా ఇస్తున్నాం అనుకోండి, నేనైతే మా కోడిపుంజులకి అలాగే పెడుతూ ఉంటాను అనమాట. కొంచెం తాగుతూ ఉంటాయి. అరుగుదల అనేది సమస్య అనేది రాకుండా ఉంటుంది అని చెప్పలేము. కొంచెం సాటిస్ఫాక్షన్ అనమాట అలా ఇచ్చుకుంటే. కక్కిచ్చిన తర్వాత పుంజు ఈ విధంగా ఉందన్నమాట. మేత పట్ల మేత అంతా తీసేశారు. దానికి ఫీవర్ కూడా వచ్చేసిందనమాట పుంజుకి. నిజంగా మనం పిల్లల్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటామో హెల్త్ విషయంలో కోడిపుంజులు కూడా అంతే జాగ్రత్తగా చూసుకోవాలి. కంపల్సరీగా చూసుకుంటానే కోడిపుంజులు కానీ కోడిపెట్టలు కానీ నిలబడతాయి అని నేను అనుకుంటున్నాను. పందెం పుంజులు కాబట్టి ఇంకా జాగ్రత్తగా చూసుకోవాలి. ఏ సమస్య వచ్చినా కూడా త్వరగా హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. లేదంటే ఎవరైనా తెలిసిన వాళ్ళని తీసుకొచ్చుకొని వాటికి సంబంధించిన మెడిసిన్స్ కానీ ఇంకా ఇలాంటి ప్రికాషన్స్ కానీ ఏమైనా ఉంటే వాళ్ళ ద్వారా తెలుసుకొని మనమైతే చేసేసుకోవాలన్నమాట.